ఇదండి ఇట్లా ఇట్లా చారు పొంగటానికి రెడీ అయినప్పుడండి టక్కున మీరు ఆపేసేయాలి. ఇదండి చారు పెట్టే పద్ధతి. అన్నీ మీరు ధనియాలు, మిరియాలు మీరు అన్నీ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి వేసారండి. మీరు ఏం చేస్తారండి, చక్కగా తాలింపులో ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకుని చింతపండు, టమాటా అన్నీ మిక్స్ చేశాను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి చేశాను, ఒక ఎల్లుల్లిపాయ వేసాను, టమాటాలు, చింతపండు పేస్ట్ వేసానండి, కల్లుప్పు వేసాను, ఎక్కువ కరివేపాకు వేసానండి. అన్ని తాలింపులు వేసి ఇంగువ కూడా ఎక్కువ వేసానండి. ఇంకా ఇలా మూసి పెట్టుకుంటా అండి మీకు ఒక 15 మినిట్స్కి రసం మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. మీరు అలాగే చారుని పొంగబెట్టేసి అనుకోండి, మెడికల్ వాల్యూస్తో పాటు ఫ్లేవర్ పోతుందండి. ఉట్టి వేడి నీళ్ళు తాగినట్టే అండి. మీరు ఇలా మూసి పెట్టుకుని చక్కగా మీరు ఒక పావు గంట వదిలేస్తారంటే కరివేపాకు పొది మనం వచ్చి కొత్తిమీర వేసాం, కరివేపాకు వేసాము, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మెడిసిన్ వాల్యూస్ అండి. ఆ వేడి నీళ్ళలో చక్కగా టీడీ కసంలో దిగుతాయండి. మనం తేటగా వేసుకుని తినొచ్చు. అడుగున పిప్పుగా ఉంటుందండి, దాన్ని నేను వదలను. చారు అయిపోయింది అనుకోండి, ఒక కప్పు వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. రోజు మా ఇంట్లో రసం ఉండాల్సిందే. ఈ రసం అండి ఇలా తెరలకు ముందే పొంగక ముందే ఆపేసి మూసి పెట్టుకోవాలండి. ఇది ఒక పాయింట్ అండి.